నీకు అనేక ఆపదలు ఉన్నాయి. ఆ ఆపదలన్నీ తీరడానికి దేవుడు పరిష్కార మార్గం పెట్టాడు. ఒక వ్యక్తికి టైఫాయిడ్ వచ్చింది, ఒక వ్యక్తికి కామర్లు వచ్చాయి, మరొక వ్యక్తికి డెంగ్యూ వచ్చింది. ఆ పరిస్థితుల్లో డాక్టర్ ఒక కోర్సు పెడతాడు. ఇదిగో ఇన్ని రోజులు నువ్వు ఇంజక్షన్లు ఉదయం సాయంత్రం చేసుకోవాలి, ఇన్ని రోజులు నేను ఇచ్చే ఈ మందులు చీటీ అయ్యే వరకు నువ్వు వేసుకోవాలి, ఇది కోర్సు అని చెప్తాడు. నేను వేసుకోనండి, ఒకసారి వేసుకున్నా, ఒక ఇంజక్షన్ చేసావు డాక్టర్ గారు చాలదా అని అనుకొని ఇక చాలే నేను ఆల్రెడీ చేయించుకున్నా, ఆయనకు కనపడ్డా, ఆయన నన్ను చూశాడు, నాతో మాట్లాడాడు, మందులు రాశాడు, ఇంజక్షన్ ఇచ్చాడు, అన్నీ చేశాడు, వెళ్ళొచ్చానుగా ఇక చాలే అని ఇంట్లో కూర్చున్నావు అనుకో, మందులు వాడేవా వాడలేదా? వాడేవు, కానీ బ్రతుకుతారా? చచ్చిపోతారు. అలాగే దేవుని దగ్గర కూడా నేను ఒక వారం వెళ్ళాలండి, 2 వారాలు వెళ్ళాలండి, ఒక 3 నెలలు వెళ్ళాలండి, నాకు చాలండి అని నీవు అనుకోవద్దు. నా ప్రభువు చెప్పేది ఏంటంటే నీ ఆపదలు తీరేంత వరకు. ఎప్పుడు తీరుతాయి? శీఘ్రముగా తీరిపోతాయి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. త్వరగా తీరుతాయి నీ ఆపదలు. నీ ఆపదలు తీర్చడానికే యేసు ప్రభు వారు పరలోకాన్ని విడిచి ఇక్కడికి వచ్చింది. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఒంగోలులో జూన్ 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూన్ నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో జూన్ 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. నర్సరావుపేటలో జూన్ 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. మార్కాపురంలో జూన్ 14వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ ఎదురుగా, రాయవరం, మార్కాపురం. గుంటూరులో జూన్ నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూన్ 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో జూన్ నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో జూన్ 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. డోన్లో జూన్ నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, డోన్. మాచెర్లలో జూన్ నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల. పాలకొల్లులో జూన్ నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో జూన్ 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఏలూరులో జూన్ నెల 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. అనంతపురంలో జూన్ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. రాజమండ్రిలో జూన్ నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చిపేట, రాజమండ్రి. హైదరాబాద్లో
జూన్ నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్, సంధ్యా హాస్పిటల్ ఎదురుగా, ఐడిపిఎల్ కాలనీ, జగద్గిరి గుట్ట రోడ్, బాల్నగర్, హైదరాబాద్. గుంతకల్లులో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో జూన్ నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. మా ఊరు సేంగుర్తి మండలం అమ్మిడి, కేవీపాలెము. నా పేరు కృపమ్మ. నేను 30 సంవత్సరాల నుంచి మరి చర్మ వ్యాధితో మరి సోరియాసిస్తో బాధపడుతున్నాను. చాలా డాక్టర్లని సంప్రదించాను, మందులు వాడాను, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను నేను. అయితే తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఎప్పుడు అలా ఉండేది. అయితే పూర్తిగా తగ్గేది కాదు. కాళ్ళు నొప్పులు బాగుండేది, నాకు పని చేసేదాన్ని కాదు నేను. అయితే ఇక్కడికి వచ్చినాక దేవుడి కుహరం బట్టి నేను అన్ని పనులు చేయగలిగాను. పచ్చాకు కొట్టడం, మరి గ్రేడింగ్కి, అన్ని పనులకి నేను మొక్కలకు కూడా నేను వెళ్ళాను. ఈ సోరియాసిస్ తగ్గినాక సాక్ష్యం చెప్పాలని నేను నిర్ణయించుకో